ఇక్కడ ఎలాంటి ఆలయం లేకుండానే భక్తులకు దర్శనమిస్తున్న శివనాగేంద్రుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ వారు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. మన వరంగల్ నుండే కాదు వివిధ గ్రామాల నుండి భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ శివనాగేంద్ర స్వామి ఆలయం మరెక్కడో లేదు, మన హన్మకొండ జిల్లాలోని ఊరుగొండ గ్రామం నుండి 3 కిలోమీటర్స్ దూరంలో ఎటువంటి గుడి లేకుండానే పొలాల మధ్య ఉంది. మీరు ఈ శివనాగేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారా? దర్శించుకుంటే కామెంట్ చేయండి. మంగళవారం శుక్రవారం రోజున భక్తులు అధికంగా వచ్చి వారు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ శివనాగేంద్ర స్వామి ఇక్కడ ఎలా వెలిశాడంటే ఈ ఊరుగొండ గ్రామంలో పరమ శివభక్తుడైన శివన్న అనేవాడు ఉండేవాడు. ఈ శివన్న తాతకు ఈ ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమి ఉండేదంట. ఈ శివయ్య తాత తను పండించిన పంటను ఒక చోట చేర్చి ఇక్కడ భద్రపరిచి ఇంటికి వెళ్లాడు. అప్పుడు శివయ్య తాతకు కలలో నీ పంటను అంతా దొంగలు దోచుకుంటున్నారు అని తొందరగా వెళ్ళు అని శివనాగేంద్రుడు చెప్తాడు. అప్పుడు శివన్న తాత తొందరగా వెళ్లి తను పండించిన పంట దగ్గరికి వెళ్లి చూస్తే ఆ దొంగలు దోచుకోకుండా ఇక్కడ పుట్టలో ఉండే ఒక పాము వాళ్ళని తరిమి కొడుతుంది. అలా అప్పటి నుండి ఈ శివన్న తాత ఇక్కడ శివనాగేంద్ర స్వామిని పూజిస్తున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ పూజిస్తూనే ఉన్నారు. మీరు కూడా తొందరగా వెళ్లి ఈ శివనాగేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి.